హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సోము కెరీర్ పాత్. ఈరోజు అనగా ఏప్రిల్ 2, 2026 నాటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకోసం తీసుకువచ్చాను. మీరు రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి లేదా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో మీకు బెస్ట్ గైడ్లా ఉంటుంది. కంటెంట్ నచ్చితే వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. పదండి, ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. Q1 లోక్సభ ఏప్రిల్ 1, 2026న ఆమోదించిన బిల్లు ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధానిగా ఏ నగరం అధికారికంగా గుర్తించబడింది? ఏ. విశాఖపట్నం, బి. అమరావతి, సి. కర్నూలు, డి. విజయవాడ. ఆన్స్. బి. అమరావతి. అదనపు వాస్తవాలు: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, సవరణ బిల్లు 2026 జూన్ 2, 2024 నుండి అమలులోకి వచ్చేలా అమరావతికి రాజధానిగా చట్టబద్ధమైన మద్దతును ఇస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసనగా వాకౌట్ చేసిన నేపథ్యంలో ఈ బిల్లు వాయిస్ ఓటు ద్వారా ఆమోదించబడింది. Q2 ఇటీవల ఆర్మీ వైస్ చీఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ. లెఫ్టినెంట్ జనరల్ ఆర్. సి. తివారీ, బి. లెఫ్టినెంట్ జనరల్ వి. ఎం. బి. కృష్ణన్, సి. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్, డి. లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్. ఆన్స్. సి. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్. అదనపు వాస్తవాలు: లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి మరియు 1986లో ఆర్మర్డ్ కోర్స్లోకి నియమించబడ్డారు. అదే సమయంలో లెఫ్టినెంట్ జనరల్ వి. ఎం. బి. కృష్ణన్ తూర్పు కమాండ్ను, లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర పాల్ సింగ్ పశ్చిమ కమాండ్ను స్వీకరించారు. Q3 నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్ సభలో ఏ సవరణ బిల్లుపై చర్చను వాయిదా వేసింది? ఏ. పిఎంఎల్ఏ సవరణ బిల్లు, బి. ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు, సి. జన్ విశ్వాస్ సవరణ బిల్లు, డి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. ఆన్స్. బి. ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు. అదనపు వాస్తవాలు: ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం భావించడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభకు తెలిపారు. రిజిస్ట్రేషన్లు రద్దయిన ఎన్జిఓల ఆస్తులను నిర్వహించడానికి ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ ని ఏర్పాటు చేయాలని ఈ బిల్లు కోరింది. Q4 ఉత్తర అమెరికాలో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్కు అర్హత సాధించిన 48వ మరియు చివరి జట్టు ఏది? ఏ. ఇటలీ, బి. బొలీవియా, సి. ఇరాక్, డి. బోస్నియా మరియు హెర్జగోవినా. ఆన్స్. సి. ఇరాక్. అదనపు వాస్తవాలు: మెక్సికోలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లేఆఫ్లో బొలీవియాపై 2-1తో విజయం సాధించి ఇరాక్ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ప్రాంతీయ వివాదం కారణంగా ప్రయాణ అంతరాయాలు ఏర్పడినప్పటికీ ఈ అర్హత లభించింది. Q5 ఇటీవల నివేదికల ప్రకారం చంద్రుడిపైకి మానవ యాత్రలను తిరిగి ప్రారంభించనున్న అంతరిక్ష మిషన్ ఏది? ఏ. ఆర్టెమిస్ 2, బి. చంద్రయాన్-4, సి. అపోలో 18, డి. లూనా 26. ఆన్స్. ఏ. ఆర్టెమిస్ 2. అదనపు వాస్తవాలు: ఆర్టెమిస్ 2 చంద్రునిపైకి మానవ యాత్రలను తిరిగి ప్రారంభించడానికి ఉద్దేశించబడింది. ఇది అంతర్జాతీయ చంద్ర అన్వేషణలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. Q6 మార్చి 2026 నాటి డేటా ప్రకారం భారతదేశ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) స్థూల ఆదాయం 10 నెలల గరిష్ట స్థాయి ఎంతకు చేరుకుంది? ఏ. 1.46 లక్ష రూపాయలు కోట్లు, బి. 2 లక్ష రూపాయలు కోట్లు, సి. 1.88 లక్ష రూపాయలు కోట్లు, డి. 2.25 లక్ష రూపాయలు కోట్లు. ఆన్స్. బి. 2 లక్ష రూపాయలు కోట్లు. అదనపు వాస్తవాలు: స్థూల జీఎస్టీ ఆదాయం 2 లక్ష రూపాయలు కోట్లకు చేరుకున్నప్పటికీ, ఈ వృద్ధి ప్రధానంగా దిగుమతుల ద్వారా వచ్చే జీఎస్టీలో 17.8% పెరుగుదల వల్ల సంభవించిందని, దేశీయ వస్తువుల ద్వారా వచ్చే ఆదాయం 5.9% తక్కువ వృద్ధిని నమోదు చేసిందని నిపుణులు పేర్కొన్నారు. Q7 డెంగ్యూ నివారణకు భారతదేశ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ నుండి ఇటీవల క్లియరెన్స్ పొందిన జపాన్ వ్యాక్సిన్ ఏది? ఏ. డెంగియాల్, బి. క్యుడెంగా, సి. టాక్ 004, డి. మోస్క్విరిక్స్. ఆన్స్. బి. క్యుడెంగా. అదనపు వాస్తవాలు:
టకెడా అభివృద్ధి చేసిన క్యుడెంగా, దీనిని TAK-003 అని కూడా పిలుస్తారు, 4 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో ఉపయోగించడానికి క్లియర్ చేయబడిన టెట్రావాలెంట్ వ్యాక్సిన్. ఇది వ్యాధి వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోవడానికి కాకుండా వ్యాధి తీవ్రతను మరియు ఆసుపత్రిలో చేరడాన్ని తగ్గించడానికి రూపొందించబడింది. Q8 జనాభా గణన 2027 సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ప్రకారం, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ఏ. ఒక మొబైల్ నంబర్ బహుళ కుటుంబాలను నమోదు చేయవచ్చు. బి. భౌతిక గణన మాత్రమే తప్పనిసరి. సి. ఒక మొబైల్ నంబర్ ఒక కుటుంబాన్ని మాత్రమే నమోదు చేయవచ్చు. డి. పోర్టల్ ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంది. అన్స్. సి. ఒక మొబైల్ నంబర్ ఒక కుటుంబాన్ని మాత్రమే నమోదు చేయవచ్చు. అదనపు వాస్తవాలు: సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ఏప్రిల్ 1, 2026న 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభమైంది మరియు ఇది 16 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. మొదటి రోజున దాదాపు 55,000 కుటుంబాలు ఈ పోర్టల్ను ఉపయోగించాయి. Q9 జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లు 2026 ఎన్ని కేంద్ర చట్టాలలో చిన్న చిన్న నేరాలను నేరరహితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ. 50 చట్టాలు. బి. 100 చట్టాలు. సి. 79 చట్టాలు. డి. 125 చట్టాలు. అన్స్. సి. 79 చట్టాలు. అదనపు వాస్తవాలు: వ్యాపారం మరియు జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి 23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలలో 784 నిబంధనలను సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. Q10 పాకిస్తాన్పై ఏ ఆపరేషన్ సమయంలో విశిష్ట సేవలు అందించినందుకు భారత నౌకాదళం యుద్ధ సేవా పతకాలను ప్రదానం చేసింది? ఏ. ఆపరేషన్ ట్రైడెంట్. బి. ఆపరేషన్ సింధూర్. సి. ఆపరేషన్ సంకల్ప్. డి. ఆపరేషన్ విజయ్. అన్స్. బి. ఆపరేషన్ సింధూర్. అదనపు వాస్తవాలు: ఇస్లామాబాద్ దాడులను నిలిపివేయాలని అభ్యర్థించడానికి ముందు, ఆపరేషన్ సింధూర్ సమయంలో సముద్రం నుండి పాకిస్తాన్ పై దాడి చేయడానికి భారత నౌకాదళం కేవలం నిమిషాల దూరంలో ఉందని నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి వెల్లడించారు. Q11 ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థ సంవత్సరానికి 50 మిలియన్ టన్నుల MT ఇనుప ఖనిజం ఉత్పత్తిని అధిగమించిన భారతదేశపు మొదటి మైనింగ్ కంపెనీగా నిలిచింది? ఏ. సెయిల్. బి. NNDC. సి. ONGC. డి. కోల్ ఇండియా. అన్స్. బి. NNDC. అదనపు వాస్తవాలు: NNDC 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో 53.15 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసింది, ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 21% పెరిగింది. ఛత్తీస్గఢ్లోని కిరండూల్ మరియు బచలి, కర్ణాటకలోని డోనిమలై గనులు ఈ ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించాయి. Q12 G7 సమ్మిట్ షెడ్యూల్ ప్రకారం, జూన్ 2026లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కడికి ప్రయాణిస్తారు? ఏ. న్యూయార్క్, అమెరికా. బి. బెర్లిన్, జర్మనీ. సి. ఎవియాన్ లెస్ బైన్స్, ఫ్రాన్స్. డి. లండన్, బ్రిటన్. అన్స్. సి. ఎవియాన్ లెస్ బైన్స్, ఫ్రాన్స్. అదనపు వాస్తవాలు: జూన్ 15-16 తేదీలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆధ్వర్యంలో G7 సమ్మిట్ అవుట్ రీచ్ నిర్వహించబడుతుంది, ఇక్కడ అమెరికా, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, జపాన్ మరియు కెనడా దేశాల నేతలు సమావేశమవుతారు. Q13 జెట్ ఇంధన ధరల పెంపు కారణంగా ఇటీవల అంతర్జాతీయ విమానాలకు ఇంధన సర్ఛార్జీని గణనీయంగా పెంచిన విమానయాన సంస్థ ఏది? ఏ. ఎయిర్ ఇండియా. బి. ఇండిగో. సి. స్పైస్జెట్. డి. ఆకాశ ఎయిర్. అన్స్. బి. ఇండిగో. అదనపు వాస్తవాలు: అంతర్జాతీయ ప్రయాణాలకు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ATF ధరలు రెండింతలు పెరగడంతో, ఇండియా, యూరప్ వంటి సుదూర అంతర్జాతీయ మార్గాలకు ఇండిగో ఇంధన సర్ఛార్జీలను 10,000 రూపాయలు వరకు పెంచింది. Q14 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాష్ట్రం తన వృద్ధ ఓటర్లలో 19.32% మందికి హోమ్ ఓటింగ్ను ఆమోదించింది? ఏ. పశ్చిమ బెంగాల్. బి. కేరళ. సి. అస్సాం. డి. తమిళనాడు. అన్స్. సి. అస్సాం. అదనపు వాస్తవాలు: అస్సాంలో మొత్తం 25,412 మంది వృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లకు హోమ్ ఓటింగ్ కోసం అనుమతి లభించింది.
వీరిలో 19,774 మంది 85 ఏళ్లు పైబడిన వారు. Q15 స్థూల సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఏ కమిషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది? ఏ. రాష్ట్ర ఎన్నికల సంఘం. బి. ఓబీసీ రాజకీయ ప్రాతినిధ్య కమిషన్. సి. రైతు సంక్షేమ కమిషన్. డి. విద్యా సంస్కరణల కమిషన్. అన్స్. బి. ఓబీసీ రాజకీయ ప్రాతినిధ్య కమిషన్. అదనపు వాస్తవాలు: మున్సిపల్ ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు సుప్రీంకోర్టు ఆదేశించిన ట్రిపుల్ టెస్ట్ ను నిర్వహించే ఈ కమిషన్కు ఇది మూడోసారి గడువు పొడిగింపు. Q16 జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్లో ఛాలెంజర్ సర్క్యూట్ వెలుపల తన మొదటి PSA టైటిల్ను గెలుచుకున్న భారతీయ స్క్వాష్ ఆటగాడు ఎవరు? ఏ. సౌరవ్ ఘోషల్. బి. అభయ్ సింగ్. సి. వీర్ చోట్రానీ. డి. వేలవన్ సెంగ్దిల్ కుమార్. అన్స్. బి. అభయ్ సింగ్. అదనపు వాస్తవాలు: ప్రస్తుతం ప్రపంచ 25వ ర్యాంకర్ అయిన 27 ఏళ్ల అభయ్ సింగ్, ఫైనల్లో వీర్ చోట్రానీని ఓడించి తన 12వ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. Q17 ఏ. ప్రాథమిక కారణం వల్ల సిక్కిం ప్రభుత్వం 17 ప్రాథమిక పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని యోచిస్తోంది? ఏ. మౌలిక సదుపాయాల కొరత. బి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా తగ్గుతున్న నమోదు. సి. ప్రకృతి వైపరీత్యాల నష్టం. డి. ఉపాధ్యాయుల కొరత. అన్స్. బి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా తగ్గుతున్న నమోదు. అదనపు వాస్తవాలు: విద్యాశాఖ కార్యదర్శి తాషి చోపెల్ లెప్చా ఈ ధోరణికి రాష్ట్రంలో తక్కువ సంతానోత్పత్తి రేటు కారణమని పేర్కొన్నారు. ఇది పాఠశాల విద్యా వ్యవస్థకు సవాలుగా మారుతోంది. Q18 ఇటీవల భారతదేశంలో 12,000 మందితో సహా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఐటీ దిగ్గజం ఏది? ఏ. మైక్రోసాఫ్ట్. బి. ఒరాకిల్. సి. అమెజాన్. డి. ఐబిఎం. అన్స్. బి. ఒరాకిల్. అదనపు వాస్తవాలు: కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల వైపు మళ్లుతున్నందున మరియు నాన్ ఏఐ సాంకేతిక పాత్రలను తగ్గిస్తున్నందున ఈ చర్య ఒక నిర్మాణాత్మక రీసెట్ అని నిపుణులు సూచిస్తున్నారు. Q19 భారత సైన్యంలోని జూనియర్ కమిషన్ ఆఫీసర్లు మరియు ఇతర ర్యాంకుల్లో రక్తపోటు, హైపర్ టెన్షన్ ప్రాబల్యం ఎంతగా నమోదైంది? ఏ. 5.50%. బి. 9.61%. సి. 12.30%. డి. 15%. అన్స్. బి. 9.61%. అదనపు వాస్తవాలు: డిసెంబర్ 31, 2023 నాటి డేటా ప్రకారం రక్తపోటు ప్రాబల్యం 9.61%గా ఉందని ప్రభుత్వం పార్లమెంటరీ ప్యానెల్కు తెలిపింది. Q20 యుఏపీఏ ట్రిబ్యునల్కు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన వాంగ్మూలం ప్రకారం మత మార్పిడి కోరుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిషేధిత నాగ సంస్థ ఏది? ఏ. NSCN-IM. బి. NSCN-K. సి. NNC. డి. ఉల్ఫా. అన్స్. బి. NSCN-K. చూశారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజుటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ బిట్స్ మీకు ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటి మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన సోము కెరీర్ పాత్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్.